ఇది ఊసిపోయింది, నట్టు పోయింది అక్కడ, నట్టు పెట్టి నట్టు పోయింది. కానీ ఇగో ఇట్లా ఒకటి ఛార్జింగ్ వైర్ లాగా పిన్ ఒకటి ఉంటుంది, ప్లస్ ఒకటి ప్లగ్ ఉంటుంది. సేమ్ ఈ రెండు అనేది అడాప్టర్ని ఇట్లాంటి అడాప్టర్ తీసుకొని రెండు కలిపి పెట్టేసేలే. తర్వాత ఇది టెంపరేచర్ ఎంత వస్తుంది, 37.9 వస్తుంది. ఈ 9 వచ్చినప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ 8, 7, 6, 5, 4, 3, 2 అని చెప్పని 2 వరకు తగ్గుతుంది. అంటే టెంపరేచర్ అనేది ఎక్కువ అయ్యే కొద్దిగా మనకు తగ్గిస్తుంది, ఎక్కువ అయ్యే కొద్దిగానే తగ్గిస్తుంది. ఇప్పుడు టెంపరేచర్ ఎక్కువైనందుకు తగ్గుతుంది. తగ్గిన తర్వాత మళ్ళీ లోపల లైట్ ఫ్యాను రొటేట్ అవుతుంటుంది. అది చూపిస్తాను నీకు నేను. ఇప్పుడు 37.5కి వచ్చింది కదా, ఇంకా 3 పాయింట్లు తగ్గితే అప్పుడు లైట్ పడుతుంది. లైట్ పడ్డాక చూపిస్తా. 37 ఇగో లైట్ పడ్డది, 37కు లైట్ పడ్డదా. ఇగో ఈ మాదిరిగా లైటు, ఈ ఫ్యాను, ఇదిగో ఇది రొటేటెడ్ మిషను, ఆటోమేటిక్గా రొటేట్ అవుతుంది. ఇదిగో మళ్ళీ హీట్గా అందరు 37.7కి వచ్చింది. అంటే నేను తెరిచినందుకు ఇంకా 2 పాయింట్ పెరగాలి, నేను తెరిచినందుకు తగ్గింది. కొంచెం మూవ్ చేయడం వలన అది ఏమవుతుంటుంది అంటే హీట్ అనేది లోపలనే ఉంటుంది. మనం తెరవడం వలన హీట్ అనేది బయటికి వెళ్ళిపోతుంటుంది తప్పితే. కానీ అందుకని పర్సంటేజ్ అనేది తక్కువైంది. పర్సంటేజ్ యాక్చువల్గా 37.9కి రావాలి. ఇగో ఈ విధంగా మనం ఎగ్స్ పెట్టుకోవాలి, దీంట్లో వాటర్ పోసుకోవాలి ఈ డబ్బాల. ఇగో ఈ విధంగా లైట్ పడ్డప్పుడు రొటేట్ అవుతుంటుంది అది మిషన్ ఆటోమేటిక్. ఇగో నీకు ఇక్కడ కనిపిస్తుంది మిషన్ ఆటోమేటిక్ రొటేట్ అవుతున్నట్టు. ఒక గుడ్డు రోల్ అవుతుంది చూడండి. మొత్తం 28 ఎగ్స్ ఉన్నాయి దీంట్లో, అంటే 24 ఈరోజు మార్నింగ్ వేసాను. 16కి 16వ తారీఖు నాడు లేపుతాయి. దాని మీద డేట్ వేసి పెట్టి ఎగ్స్ గుర్తు పెడితే అయిపోయాయి. ఈ మాదిరిగా ఇలా పెట్టేస్తే మనం ఇలా మూయడం వలన టెంపరేచర్ అనేది కొంచెం తగ్గుతూ ఉంటుంది. మనం మూస్తే పెరుగుతుంది టెంపరేచర్, 37.9 కాడికి వస్తుంది ఆటోమేటిక్ అదే.